వెల్కమ్ టు యంగ్ ఓటర్స్ ఆఫ్ తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం. ఈరోజు మన నియోజకవర్గంలో ఓటరుకు ఓటింగ్ పై అవగాహన కల్పించడానికి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టాం. ఇది ఒక అఫీషియల్ డిపార్ట్మెంట్ చేపట్టినటువంటి కార్యక్రమం కాదు. ఇది ఈ యొక్క జన సముద్రాన్ని చూస్తుంటే కనుక, ఈ యొక్క ఓటర్స్ను గమనిస్తుంటే కనుక ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు, అన్ని ప్రాంతాల వారు ఇక్కడికి వచ్చి మేము సైతం ప్రజాస్వామ్యవాదులము, మేము సైతం రేపటి భవిష్యత్తును మేము కన్స్ట్రక్షన్ చేయాల్సినటువంటి వాళ్ళమని చెప్పేసి వచ్చారు. దానికి తార్కాణమే ఈరోజు వచ్చినటువంటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు. చాలా మంది యూత్ ఓటర్స్, ఫ్రెష్ ఓటర్స్ 100 మంది ఉన్నారు. అదేవిధంగా మెడికల్ అసోసియేషన్ నుంచి వచ్చారు. అదేవిధంగా కమర్షియల్ నుంచి వచ్చారు. అదేవిధంగా వ్యాపార వర్గాల నుంచి వచ్చారు. అదేవిధంగా వివిధ ఎన్జిఓస్, కల్పవృక్షము, అలాగే మానవతా సేవ, ఫిట్నెస్, ఇలా ఒకరిగా ఇద్దరు కాదు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వాళ్ళు వచ్చారు. అదేవిధంగా ఇంకో విషయం చెప్పాలంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు, ఎలైట్ వాళ్ళు, ఎలైట్ పార్క్ వాళ్ళు, అదేవిధంగా ఒక్కసారి అందరికీ నమస్కారం. ఈరోజు ఐఎంఏ ప్రెసిడెంట్గా నాకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ 2K రన్ ప్రోగ్రాము ఈరోజు ఎర్లీ మార్నింగ్ 6 అనౌన్స్ చేసినా కూడా అందరూ చాలా ఉత్సాహంగా ఇక్కడికి జనసముద్రంలాగా వచ్చి వానోహారంలాగా తయారయ్యి అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. అందరూ ఓటు హక్కు తెలుసుకుని మన ఫ్యూచరు, మనం ఓటు వేస్తేనే మన ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పేసి అందరూ ఆలోచించుకొని చాలా ఉత్సాహంగా వచ్చారు. అందరికీ నా అభినందనలు. వాకర్స్ అసోసియేషన్ నుంచి ఒకరు ప్లీజ్. ముందుగా అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ పవని ప్రియాంక, సెక్రటరీ ఐఎంఏ తెనాలి బ్రాంచ్. ఈరోజు ఇక్కడ ఎంతోమంది ఇవాళ ఓట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసం గ్యాదర్ అయినందుకు చూస్తే చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా యువత అంటే అన్ని ఏజ్ గ్రూప్స్ అండి అడ్వాన్స్ అయ్యి చాలా వరకు అవేర్నెస్ ఎక్కువైపోయింది. కాబట్టి నా ఓటు నా బాధ్యత అనుకునేవాళ్ళు, నా ఓటు నా హక్కు. మై ఓట్ ఈజ్ మై రైట్. సో ఐ ఆల్వేస్ సే దాట్ my vote is my right. Please repeat after me. My vote, my right. My vote, my right. My vote, my right. Thank you. మేడం. ప్రతి వ్యక్తికి ఇలా చేయించే ముందుకు ఎంత గ్యాప్ ఉండాలో అంత గ్యాప్ ఉంటున్నారు. సో ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి కోరుతున్నాం.
అక్కడ కూర్చోద్దమ్మా ఎవరు కూడా అందరూ లేవాలి అదే ఢిల్లీలోకి రావాలమ్మా మనం అందరూ వెళ్ళిపోతాం కార్యక్రమం ప్రారంభమైంది. మన యొక్క టూకేరింగ్ స్టార్ట్ అవుతుంది. దయచేసి ఇక్కడికి పాండి చుట్టూ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా క్యూలైన్లోకి నిలవాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడ ఎవరు కూర్చోద్దమ్మా దయచేసి మరియు క్యూలైన్లోకి వెళ్ళండి. మీ అందరూ కూడా గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మన ఐలమ్మ పార్క్ వాకర్స్ అసోసియేషన్ సుమారుగా 500 మంది మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. మున్సిపల్ కమిషనర్ గారు రిక్వెస్ట్ చేశారు, ఓటుని నిర్లక్ష్యం చేయొద్దు, అశ్రద్ధ చేయొద్దు, బతికించొద్దు. ఆలోచనతో మీకు కావలసిన వాళ్ళకి మీరు వేసుకోండి. ఒక ఆలోచనతో ఓటు హక్కును మాత్రం వినియోగించుకోండి. ఈ ప్రోగ్రాం చాలా బాగుంది, చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మే 13న జరగబోతున్న జనరల్ ఎలక్షన్స్లో మన తెనాలి నుంచి సుమారుగా 8,000 మంది ఫస్ట్ టైం ఓటర్స్ ఉన్నారు తెనాలి నియోజకవర్గంలో. అలానే ప్రతి ఎలక్షన్లో కూడా ఓటింగ్ పర్సంటేజ్ పెంచితే కానీ ఓటు విలువ తెలియజేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తెనాలి మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో తెనాలి మున్సిపాలిటీ సబ్ కలెక్టర్ గారి గైడ్లైన్స్లో జరుగుతున్న ఈ 2K రన్ ఏదైతే ఇనిషియేట్ చేశారో ఇది చాలా మంచి కార్యక్రమంగా నేను భావిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని ఇనిషియేట్ చేసిన టీం మొత్తానికి, మున్సిపాలిటీ టీం మొత్తానికి కూడా మా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. సుమారు 1000 మందికి పైగా యంగ్ ఓటర్స్ ఈరోజు ఈ 2K రన్లో పార్టిసిపేట్ చేయటం అనేది, యంగ్ ఓటర్స్లో ఉన్న యంగ్ ఓటర్స్ అంటే కమిషనర్ గారు ఇప్పుడే చెప్తున్నారు, నా ఉద్దేశం 80+ యంగ్ ఓటర్స్తో కలిపి నేను బేసికల్గా. సో వాళ్ళందరినీ ఆ ఇన్స్పిరేషన్ ఏదైతే ఉందో ఓటు హక్కు వినియోగించుకోవాలని ఏదైతే ఇన్స్పిరేషన్ వాళ్ళల్లో మనం ఈరోజు చూస్తున్నామో అది చాలా సుపరిణామంగా నేను భావిస్తూ ఉన్నాను. ఈ 2K